ప్రస్తుతం ప్రెస్ క్లబ్లో ఉన్నాం. మనతో పాటు పిరవంతి రవి గారు ఉన్నారు. మాదిగలకు అన్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి ఇక్కడ ప్రెస్ మీట్ సమావేశం జరపడం అయితే జరుగుతుంది. అసలు వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంది, ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళకు కావాల్సిన న్యాయం ఏంది ఒకసారి ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న చెప్పండి, అసలు గతంలో ఉద్యమాలలో కూడా ఉన్నారు, అంటే మిమ్మల్ని ఎందుకు గుర్తించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారు? సో నన్ను గుర్తించకపోయినా ప్రాబ్లం లేదు, నా కుల నేను గుర్తించమని నేను ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ పాపులేషన్ 70% మంది మేము ఉంటాం. వారికి న్యాయం చేయమని అడుగుతా ఉన్నాం. ఇప్పటికీ ప్రకటించినటువంటి 3 లోక్సభ సీట్లలో 3 వాళ్ళకే వేరే మాదిగా మళ్ళీ కాని వాళ్ళకి ప్రకటించారు. మరి ఉన్న అసెంబ్లీ సీట్లు అయినా మాకు ఇవ్వమని కంటోన్మెంట్ టికెట్ ఇవ్వమని అడుగుతున్నా. నేను కంటోన్మెంట్లో పనిచేసిన కంటోన్మెంట్ టికెట్ నాకు ఇవ్వమని అడుగుతా ఉన్నా. గతంలో వరంగల్ నుండి మీరే ఎంపీ అభ్యర్థిగా ఉంటారని చెప్పి వినికిడి కూడా ఉంది. అసలు అక్కడ ఎందుకు మీ పేరు రాలేకపోయింది? అంటే ఎప్పుడైతే కంటోన్మెంట్ సీటు కాలేందో ఆ తర్వాత నేను వరంగల్ టికెట్ని నేను అడగడం బంద్ చేసిన. కేవలం కంటోన్మెంట్ టికెట్ మాత్రమే అడుగుతున్నాను నేను. ఓకే, కంటోన్మెంట్ నుండి చూసుకుంటే ఇటు ఈ నందిత వాళ్ళ సిస్టర్ కూడా కాంగ్రెస్లో చేరింది, ఆమె పేరు కూడా లిస్టులో ఉంది. అవును, ఇప్పుడు లాస్ట్ టైం కాంగ్రెస్ అభ్యర్థితో కలిసింది ఆమె. ఇంతవరకు నాకు తెలిసి కాంగ్రెస్ని కలవలేదు. ఆమె కలిసింది టీఆర్ఎస్ని, కేసీఆర్ని కలిసి కేసీఆర్ టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తామన్నది. పార్టీ నిర్ణయం ఎట్లున్నప్పటికీ కూడా మాదిగలకు అయితే మాత్రం ఉన్న 4 సీట్ల 2 ఇవ్వమని మేము కోరుతా ఉన్నాం. ఓకే, ఒకవేళ 2 టికెట్లు మీరు అనుకున్నట్లు ఇవ్వకపోతే ఏం చేయబోతుంది? అంటే మాదిగలు రేపు మేమందరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, రేపు పోయి ఓట్లు అడగాలి కదా, అది ఇబ్బందికరం అవుతుంది. పార్టీ ఇంకా టికెట్లు అనౌన్స్ చేసింది కానీ బీఫామ్లు ఇవ్వలేదు కాబట్టి దాన్ని సరి చేసి ఇంకా సమయం చాలా ఉంది. 18వ తారీఖు నుంచి నామినేషన్స్ ఇంకా 2-3 వారాల టైం ఉంది కాబట్టి మాదిగలకు వచ్చిన జనాభా దామర్శ ప్రకారం మాదిగలకు అవకాశాలు ఏమైనా కోరుతా ఉన్నాం. ఇవ్వకపోతే మాదిగలు చాలా బాధపడతారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు. అది దానివల్ల ఏదైనా ఎఫెక్ట్ అయితే అంటారా? ఎఫెక్ట్ కాదు, అంటే వాళ్ళ మనసులు వచ్చుకుంటారు కదా, కాబట్టి అవకాశం ఉంది. ఇంకా బీఫామ్లు ఇవ్వలే కాబట్టి దాన్ని సరి చేయమని మేము కోరుతాం. ఒకవేళ మాదిగలకు కాకుండా టికెట్లు అట్లనే కొనసాగిస్తే మీరు అంటే మాదిగలకు ఇచ్చిన పార్టీకి సపోర్ట్ చేస్తారా? అంటే ఈ 4 ఇవ్వకపోతే అయిపోయింది. ఈ 4 ఇవ్వకపోతే ఇంకా 4 అయినా ఇంకా 4 ఇవ్వాలి. ఎమ్మెల్సీలు ఉన్నాయి, అవన్నీ ఇవ్వమని మేము కోరుతా ఉన్నాం. ఓకేనా, థ్యాంక్ యూ.